2019 ముందు వైసీపీ అధికారంలో రావడానికి విచ్చలవిడిగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు తాజాగా అదే దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ పాత ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ కండ వేసుకొని తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా పనిచేస్తున్నాడు సీమరాజా అలియాస్ మన్నూరు చంద్రకాంత్ చౌదరి, వాళ్ళు రాసింది సాక్షిలో కథనం రాసింది. ఏం రాశారయ్యా కథనం అంటే, ఏదో నిన్న రాజంపేట నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట సినిమాకి వెళ్ళి వీళ్ళు వస్తుంటే ముందు కొంతమంది స్కూటర్ మీద ఏదో వెళ్తున్నారంట. ఇతను హారన్ కొడితే సైడ్ ఇవ్వలేదంట, ఏదో సీమరాజా సైడ్ ఇవ్వలేదని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కారు అక్కడ ఆపేసి వాళ్ళ మీద దాడి చేస్తుంటే వాళ్ళు ఇతను ఐడెంటిఫై చేసి, అన్న నువ్వు యూట్యూబ్లో పనిచేసేటువంటి సీమరాజావు కదా అంటే, స్టోరీ చూడండి ఎంత బ్రహ్మాండంగా రాస్తారు. ఎందుకంటే సినిమా స్టోరీలు మించిన కథలు రాయటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, సాక్షి మీడియా, సాక్షి పేపరు, నాకు తెలిసి బహుశా వీళ్ళు స్క్రిప్ట్ రైటర్ని కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సినిమా స్టోరీలు కానీ రాయగలిగితే సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీయగలుగుతారు వీళ్ళు. అసలు కళ్ళకి కట్టినట్టే రాశారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు పలానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, పలానా పోలీస్ స్టేషన్కి బాధితులను తీసుకెళ్లారు, బాధితులతో కూడా చెప్పించారు వాళ్ళు. మీరు కావాలని చూడండి, ఒక కుక్కుడు స్టోరీస్ ఎంత బ్రహ్మాండంగా కొడతారంటే, సరే ఇప్పుడు వాళ్ళు చెప్పిన కథనం వాళ్ళ స్టోరీ విందాం. ఏదైతే సినిమాకి వెళ్ళి వస్తున్న టైంలో వీళ్ళ కారు ముందు, అంటే సీమరాజా కారు ముందు వీళ్ళు వెహికల్ వెళ్తుందంట, హార్న్ కొడుతుంటే అవతల వాళ్ళు అన్న వెళ్ళండి అని చెప్పేసి సైడ్ వెళ్ళండి అని చెప్పేసి సిగ్నల్ ఇచ్చారంట. కానీ ముందుకెళ్ళి ఆపి, అరే నేనే సారణ కొడితే మీకు ఎంత ధైర్యం ఉంటే నాకు సైడ్ ఇవ్వరా అని చెప్పి అని ఈయన సీమరాజా రెచ్చిపోతుంటే, అవతల ఉన్న వాళ్ళు అన్న నిన్ను యూట్యూబ్లో చూసామన్నా, పలానా యూట్యూబ్ ఛానల్ కదన్నా, నేను నీ అభిమాని అన్నా, నీ సబ్స్క్రైబర్నన్నా అని చెప్పి అవతల వాడు చెప్పినా కూడా వినకుండా సీమరాజా వాళ్ళ మీద దాడి చేశాడంట. ఎందుకు దాడి చేశాడే అంటే, కారులో మద్యం బాటిల్ ఉందంట. అసలు నిజంగా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి చెంచాగాళ్ళు, ఇట్లాంటి లంగా పేపరు, ఇట్లాంటి బూతు ఛానల్ని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చింది. ఓకే, తాగారు అని చెప్పడానికి కారులో ఫుల్ బాటిల్ ఉందంట. మొత్తం మీద వీళ్ళిద్దరి మీద దాడి చేశారంట. దాడి చేస్తే వీళ్ళు దాడి చేస్తున్న సమయంలో తప్పించుకొని పోయి అక్కడ ఎవరో ఒక ఆయన ఉంటే ఆయన లేపారంట. ఆయన వచ్చి ఏమైంది అని అడిగితే అతని మీద కూడా వీళ్ళు దాడి చేశారంట. సో దాడి చేసి మొత్తాన్ని సరే దాడి చేయడంతో పాటు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంట. ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు? ఏపీఎస్ పరిధిలో వచ్చిన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. అది లేదు, కథలో పోలీస్ స్టేషన్కి మాత్రమే తీసుకెళ్లారు. ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో తెలిస్తే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ ఫుటేజ్ బయటికి తీస్తారు కాబట్టి, సాక్షి పేపర్ మీద మొహం మీద గాండ్రించి మొహం మీద పోస్తారు కాబట్టి సీసీ ఫుటేజ్ అనేది ఇక్కడ ముఖ్యంగా బిగులు. అందుకని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత సేమ్ సీమరాజా లాంటి ఒక పర్సన్ని దూరం నుంచి, ఎందుకంటే ఇప్పుడు అంత దగ్గర నుంచి వీడియో తీసినప్పుడు సీమరాజా పర్సన్ని ఐడా కాదా అందరూ ఐడెంటిఫై చేస్తారు కాబట్టి కొంచెం దూరం నుంచి, కొంచెం ఆ కట్అవుట్ ఆ గడ్డం పెట్టేసి కొంచెం దూరం నుంచి చేయాలి. ఆ తర్వాత ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళామని చెప్పటం అనేది ఇక్కడ స్క్రిప్ట్లో లేదు. బిగులు చెప్తే మన స్క్రిప్ట్ అంతా చెడిపోయింది కాబట్టి పోలీస్ స్టేషన్ లేదు. ఊరిక తూతూ మంత్రం ఏదో ఒక చోట పలానా వారం అని చెప్పాలి. వాళ్ళు అయిపోయింది, లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడంతా సీమరాజా పోలీసుల ముందే కొట్టి ఏం చెప్పాడంటే, వీళ్ళ ముగ్గురు మీద గంజాయి కేసు పెట్టమని చెప్పాడంట. సో గంజాయి కేసు పెట్టమని పోలీసులకు హుకుం జారీ చేశాడంట. సరే వాడు సీమరాజా మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో అంత దగ్గరగా తీయొచ్చు కదా, ఫేస్ కనపడేటట్టు క్లియర్గా తీయొచ్చు కదా, పలానా పోలీస్ స్టేషన్ అనే క్లియర్గా పర్టికులర్గా పలానా పోలీస్ స్టేషన్, ఇతను కొడుతున్నప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎవరో చెప్పొచ్చు కదా, మీడియా ద్వారా చెప్పించవచ్చు కదా. అసలు మీకు నిజంగా కానీ సీమరాజా దొరుకుంటే సాక్షి ఛానల్, సాక్షి పేపర్ అసలు వదిలిపెడతారా సీమరాజాని? ఫ్రంట్ లైన్ అవసరమైతే ఒక రోజు మొత్తం సీమరాజా కోసం కేటాయిస్తారు మీరు. ఎందుకంటే మీకు 11 సీట్లు రావడంలో మీకు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఆ 11 సీట్లు రావడానికైనా మీకోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి సీమరాజా. అలాంటి సీమరాజా కోసం మీరు ఎంత లైవ్ కవర్ చేయాలి? నిజంగా రియల్ వీడియో అయితే ఫేక్ వీడియో. ఎందుకని?
ఒకప్పుడు అమరావతిని చంపాలి అని అంటే గ్రాఫిక్స్ 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 అని వేశారు. చివరికి అమరావతిలో చంద్రబాబు ఏం కట్టలేదు, అన్నీ కూడా తాత్కాలిక కట్టడాలే అని చెప్పారు. చివరికి అది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు. ప్రజలు నమ్మి అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చిన తర్వాత అది భ్రమరావతి కాదు కమరావతి అన్నారు. అంటే ఈ వ్యవహారం అంతా ఏంటనంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ నూతన విధానం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోస్ కూడా వైసీపీ బరస్ట్ అవుతుందో వాళ్ళని టార్గెట్ చేయటం, వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఇలాంటి ఫేక్ న్యూస్లు వీడియోని వండి వార్చి సోషల్ మీడియాలో తమ అనుకూలమైన మీడియాలో ప్రచారం చేయడం అనేది ఇప్పుడు సాక్షి నూతన ట్రెండ్ మొదలుపెట్టేసింది. పర్సన్ ఉండడు, క్యారెక్టర్ ఉండడు, మీడియా ఉండదు, ఏముండదు. కథ, స్క్రిప్ట్, రైటరు, ఆలోచన, పబ్లిసిటీ, వీడియో షూటింగ్ మొత్తం సాక్షి వాడే, మొత్తం సాక్షి పేపరే. తర్వాత దాన్ని తీసుకెళ్ళి వైసీపీ సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తాం. నేను క్లియర్గా అడుగుతున్నా, పలానా పోలీస్ స్టేషన్ అప్పుడు డ్యూటీలో ఎవరు ఉన్నారు, కానిస్టేబుల్ వాళ్ళు అతని మీద దాడి చేస్తున్నా కానిస్టేబుల్ వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చింది, ఎన్నింటి టైంలో తీసుకెళ్ళాడు, ఏమైనా డీటెయిల్స్ రాశాడా, ఏం లేదు. సో ఒక నైట్ పడుకొని నిద్రపోతే ఒక ఇమాజినేషన్ రాస్తే దాన్ని తీసుకొచ్చి అక్కడ పబ్లిసిటీ చేస్తారు. ఇంకా దీని తర్వాత సాక్షిలో డెబిట్ పెడతారు. ఎవరు? ఈశ్వర్. ఎవరెవరు పార్టిసిపేట్స్? మన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా నడుస్తున్నటువంటి యూట్యూబర్ ఛానల్లో ఒక ఆయన ఇంకొకడు చింతా ప్రదీప్. ఎవడయ్యా అంటే వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్. ఇంకొకటి ఎవడయ్యా అంటే మన పొట్టోడు కార్మూరి వెంకటరెడ్డి గారు. వీళ్ళు ముగ్గురు. చూడండి, న్యూస్ డెబెట్ పెట్టేది వైసీపీ వాళ్ళే, అంటే వైసీపీకి అనుకూలమైన ఛానల్లో వాళ్ళే ఎంప్లాయీసే. న్యూస్లో పార్టిసిపేట్ చేసేది వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే. అంటే కర్త, కర్మ, క్రియ అన్నీ వాళ్ళే, ఇంకెవడో ఉండడు. వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకోవటం, వాళ్ళ గంట వాళ్ళు మోగించుకోవటం, ఇక దాన్ని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో వేసి ఆ సోషల్ మీడియాలోకి వచ్చిన దాన్ని చిన్న బిట్లుగా కట్ చేసుకొని వాటన్నిటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవటం. అంటే ఇది ప్రస్తుతం నడుస్తుంది. వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్లలో ఎక్కడ నుంచి అయితే ప్రస్థానం మొదలుపెట్టారో మళ్ళీ అదే ప్రస్థానం మొదలుపెట్టారు. ఇప్పుడు సీమరాజా నోరు మూయించాలి. రెండవది తెలుగుదేశం పార్టీ ఒకవేళ కాదు కూడదని సీమరాజా వీడియోలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో అరాచక శక్తులు పెరిగిపోతున్నాయి అనేటువంటి ఒక పాపకండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది వైసీపీ సాక్షి మీడియా, సాక్షి పేపర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం మన సాక్షి ఈశ్వర్ని ఒకరిని, కేఎస్ ప్రసాద్ ఒకరిని, చింతా ప్రదీప్ని ఒకరిని, తర్వాత మన కార్మూరి వెంకటరెడ్డిని, ఇంకా ఒక 5-6 డఫ్రాగాళ్ళు ఉన్నారు. ఆ డఫ్రాగాళ్ళందరినీ పిలిపించి రోజుకు 1 గంట లైవ్లో మీటింగ్ పెట్టించడం. రేపటి నుంచి ఇవాళ సీమరాజు ఎపిసోడ్ అయిపోయింది, మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ సీమరాజు ఎపిసోడ్ తీసుకొస్తారు. అట్లాగా ఈలోపు టార్గెట్ ఇదంతా ప్రజల్లోకి ఎక్కిస్తూ ఉంటారు సీమరాజా గురించి. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మీ వైఎస్ఆర్సీపీ 11 సీట్లు రావడం కోసం పాపం కష్టపడినటువంటి సీమరాజాని మీరు బదనాం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి కూటమికి 164 సీట్లు రావడానికి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన మోహిత్ రెడ్డిని మీరు మర్చిపోయారు. పాపం ఎన్నిసార్లు మీ సాక్షిలో ఎల్లో కండ వేపించి వాడి చేత తప్పుడు ప్రచారాలు చేయించారు. అసలు మొదలుపెట్టిన సంస్కృతి మీరే కదా, మీ సంస్కృతే కదా మీరు మొదలుపెట్టింది. వాడి చేత తప్పుడు కండ వేపించి, వాడి చేత తప్పుడు వీడియోలు చేపించి, వాడు తెలుగుదేశం పార్టీ అభిమాన కార్యకర్త అని చెప్పి వీడియోలు చేపించి సోషల్ మీడియాలో చక్కర్లకు కొట్టించారు. మీరు మొదలుపెట్టారు, దాన్ని తుదిదశ తీసుకెళ్లారు సీమరాజా. ఇప్పుడు మీ అందరి లక్ష్యం టార్గెట్ సీమరాజాని దెబ్బ కొట్టాలి. సీమరాజాని కదిలించి అతన్ని సైలెంట్ చేయాలి. అందుకని చెప్పేసి అతన్ని వ్యక్తిగత హరణానికి పాల్పడాలి, అతని క్యారెక్టర్ని డిగ్రేడ్ చేయాలి, అతని మీద తప్పుడు కథనాలు రాయాలి. అమరావతిని ఎట్లాగైతే చంపేశామో సీమరాజాని కూడా వ్యక్తిగత ఇమేజ్ని అలా చంపేయాలి. అది ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ జగన్మోహన్ రెడ్డి యొక్క సోషల్ మీడియా బ్యాచ్కి ఉన్నటువంటి మెయిన్ టార్గెట్. అంటే మీరు ఆలోచన చేసుకోండి, ఒక చిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా కానీ లేకపోతే వీళ్ళందరినీ టార్గెట్ చేయడానికి ఇంత వైసీపీ కష్టపడుతుందంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర పస లేదు, సబ్జెక్ట్ లేదు, వాళ్ళది ఫేక్ మీడియా ద్వారా నడుస్తుంది. తప్పుడు వీడియోలు తీయటం, తప్పుడు వార్తలు రాయటం, తప్పుడు కథనాన్ని ప్రచారం చేయటం, తప్పుడు వార్తల్ని సర్క్యులేట్ చేయటం, ఇది వైసీపీ సోషల్ మీడియాకు ఉన్నటువంటి వ్యక్తిగత ఎజెండా. ఇవాళ వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ఫస్ట్ టార్గెట్ వాళ్ళ దృష్టిలో సీమరాజా, కిరా కార్పి,
తర్వాత ఇంకా ఎవరైతే చిన్న చిన్న ఉన్నటువంటి ట్విట్టర్లో ఉన్నటువంటి స్వాతిరెడ్డి కావచ్చు, వీళ్ళందరి మీద టార్గెట్. ఎందుకంటే వీళ్ళు 2019 నుంచి 24 వరకు కూడా బాగా యాక్టివ్గా పనిచేశారు, బాగా యాక్టివ్గా ప్రజల్లో తీసుకెళ్తున్న సక్సెస్ పాత్ర పోషించారు. అందుకని చెప్పేసి అందులో ముఖ్యంగా సీమరాజా లాస్ట్ 8 నెలలు విజృంభించేసరికి ఆ 8 నెలల విజృంభణకి 151 మధ్యలో ఉన్నటువంటి 5 ఎగిరిపోయి 11 సీట్లు మిగలటంలో కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఇవాళ సీమరాజుని వ్యక్తిగతంగా బరస్ చేయాలి, సోషల్ మీడియాలో అతని ఇమేజ్ దెబ్బతీయాలి. అందుకని ఆయన మీద తప్పుడు కథనాలు రాయాలి. ఏమి రాస్తే బాగుంటుంది ఏంటి అనేది చూసుకొని ఇలాంటి కుక్కుడు వీడియోస్, ఇలాంటి పేటీఎం బ్యాచ్ల చేత వీడియోలు చేపించి వీళ్ళు తీస్తుంటారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఖచ్చితంగా దాని మీద సీరియస్గా తీసుకోవాలి. లేకపోతే ఇక రేపు నుంచి రోజుకు ఒక ఎపిసోడ్ వదులుతుంటారు. ఎందుకని వాళ్ళ టార్గెట్ వీళ్ళు వీడియోలు చేసేంత వరకు జగన్మోహన్ రెడ్డి పతనం అవుతూనే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా దెబ్బతింటూనే ఉంటుంది, వైసీపీ పార్టీ దెబ్బతింటూనే ఉంటుంది. ఇలా కారుమూరి వెంకటరెడ్డి గారు కావచ్చు, చింతా ప్రదీప్ గారు కావచ్చు, వీళ్ళందరి దగ్గర సబ్జెక్ట్ ఏం లేదు. లేకపోతే ఆ పంచి ప్రభాకర్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు. ఏం చేశారు గత 5 ఏళ్ళు అంటే సబ్జెక్ట్ లేకుండా ఆడవాళ్ళని వ్యక్తిగత దూషణకు పాల్పడి ఆడవాళ్ళని వ్యక్తిగతంగా ఆ పోస్టులు పెడుతూ సైకో ఆనందాన్ని పొందారు. జగన్మోహన్ రెడ్డికి సైకో ఆనందాన్ని పొందించడంలో కీలక పాత్ర పోషించారు. సబ్జెక్ట్ వైజ్గా పార్టీ విధానాల మీదుగా ప్రభుత్వం చేసినటువంటి మంచి పనుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం వైసీపీ దగ్గర లేదు, మంచి పనులు చేసే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదు. అందుకని చెప్పేసి ఈరోజు మొత్తం టార్గెట్ని సీమరాజు మీద ఫోకస్ చేశారు. ఇక సాక్షిలో రోజు ఇవాళ ఒక ఎపిసోడ్ అయిపోయినాక మళ్ళీ రేపు ఒక ఎపిసోడ్ పెడతాడు. ఎపిసోడ్కి మన ఈశ్వర్ చెలరేగిపోతుంటాడు. ఈశ్వర్ అందుకోవటం, ఈ ముగ్గురు బగడాగాళ్ళు భజన కొట్టడం, దీన్ని తీసుకెళ్ళిపోయి ఓహో ఆహో అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు వేసుకొని చక్కర్లు గుద్దుకోవడం. ఇదే వైసీపీ ప్రస్తుతం ఉన్నటువంటి ఏకైక లక్ష్యం, ఏకైక టార్గెట్. కానీ 2019 ముందు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చాలా డిఫరెంట్గా ఉంది. ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవాలు చెప్పడంలో తెలుగుదేశం పార్టీ మీడియా కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు వేసేటువంటి ఎత్తులు సాగవు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.